మీరు విజయవాడ వాసి కాబట్టి మా ప్రాంతాన్ని సర్వనాశనం చేశాడు ఆయన. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ మీద అమరావతి మీద ఆయనకు అంత కక్ష ఉంటే మొన్న వరదలు వచ్చినప్పుడు ఆయన ₹1 డబ్బులు ఖర్చు పెట్టి పులిహార ప్యాకెట్లు మంచినీళ్ళ బాటిల్ మీ ప్రాంతం ప్రజలకు ఎందుకు ఇస్తారు సార్? దౌర్భాగ్యం సార్, దౌర్భాగ్యం మాట్లాడతారు. 3 లక్షల మంది నిరాశలైపోయి రోడ్ల మీద పడిపోయి బురదల్లో పడిపోతే నువ్వు 4వ రోజు 5వ రోజు వచ్చి బూటు తడిపోయేంత నీటిలో దిగి కృష్ణలంక ప్రాంతంలో ₹1 ప్రకటించి ఎవరికి ఇచ్చావు ₹1 నువ్వు? నీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేతికి ఇస్తావా? వారేమో ఒక బిస్కెట్ ప్యాకెట్ పాల ప్యాకెట్. ఎంతమందికి వస్తుందండి ఆ ₹1? అసలు ఇచ్చారో లేదో తెలీదు. 2 వ్యాన్లు వేసుకొని వచ్చారు, ఎటు వెళ్ళారో కూడా తెలీదు. మళ్ళీ కనబడలా. మా ప్రాంతం మీద సర్వనాశనం చేసింది జగన్ రెడ్డి. మా ప్రాంతం భూముల్ని గాని మా ప్రాంతాన్ని గాని సర్వనాశనం చేశారు. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అమరావతికి భూములు గాని రోడ్లు గాని బ్రహ్మాండంగా మాకు అభివృద్ధి చెందుతుందని నమ్మకం వచ్చింది. మాకు మా ప్రాంత ప్రజలకు నమ్మకం వచ్చింది. అందుకే చంద్రబాబు గారు వెళ్ళి ఓఆర్ఆర్ కూడా మాకు ప్రకటించారు. ఓఆర్ఆర్ మాకు వేస్తే హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో అంతకన్నా డబుల్ డెవలప్ అవుద్ది ఇక్కడ. మీరు ఏంటి మళ్ళీ డిబేట్లకు వచ్చి మళ్ళీ మాట్లాడతారు? మా ప్రాంతాన్ని సర్వనాశనం చేసేసి మళ్ళీ మాట్లాడుతున్నారు. కాదు, ఏం చేశారు? పెట్రోలియం ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చారు. వచ్చే నెలకే ఎన్ని ఉద్యోగాలు వస్తాయండి? మీరు ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా మా ప్రాంతానికి? అంటే ఆ ప్రాంతం మీద ప్రేమ లేదా? విజయవాడ మీద పరిసర ప్రాంతాలు అమరావతి విజయవాడకా సార్? ఇక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రేమ లేదు సార్. ఆయనకి ప్రేమ అంటే ఈ రాష్ట్రం మీద లేదండి. డబ్బు దోచుకోవడం, ఎలాగా ఈ ప్రజల్ని చీటింగ్ చేయడం అనేది ఆయన మనస్తత్వం. ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసులు కూడా చీటింగ్ కేసులే. అందుకనే జైల్లోకి వెళ్ళిన తర్వాత ఏకమైపోయి ఈ రాష్ట్రాన్ని ఎలా దోచేయాలనుకొని కంకణం కట్టుకొని మా మీద కక్ష కట్టాడు. చీప్ మంది అమ్మాడు. మా ప్రాణాలన్నీ పోయింది. మా ప్రజల ప్రాణాలన్నీ ఇసుక దోపిడీ చేశారు. ప్రకృతి ఇచ్చే వరాన్ని దోపిడీ చేసి పారేశారు వీళ్ళు. మట్టి ఇసుక అన్ని అమ్మితే గాలిని కూడా అమ్ముతారు వీళ్ళు కొంటే. అంత దౌర్భాగ్యం మా ప్రాంతాన్ని చేసి మళ్ళీ మీరు వచ్చి మాట్లాడతారు మేము వరదలకే వచ్చాం. ₹1 ఎక్కడ వస్తాయండి? అంటే ఎంత ఇవ్వాలి? ఎన్ని కోట్లు ఇవ్వాలి జగన్ గారు? అసలు ఎవరేమన్నారు? తిగు నువ్వు గవర్నమెంట్ ఉంది ఇవ్వడానికి. నిన్ను ఎవరేమన్నారు? మేమేమన్నావా? ఒకసారి మానవత్వం ఉంటే ఇస్తావు. మీకు మానవత్వం ఉంటే ఇస్తావు. మీకు మానవత్వం లేదు. అమరావతి రాజధాని దోపిడీ ప్రాజెక్టు ఎంచుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం రాజధాని కట్టుబడి కోసం డబ్బులు ఇస్తే స్క్వైర్ ఫీట్ తాత్కాలిక రాజధాని కోసం స్క్వైర్ ఫీట్ వచ్చి 13,000 చేసి దోస్తున్నారండి. తీరా దాని మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. అదే క్రమంలో స్వయాన ఎవరి కోసం ఈ రాజధాని చెప్పేసి బుక్కు రాసి దాని మీద రైతుల మీద బలంతాన భూమి చెప్పేసి ఆ రాజధాని ప్రాంతం తిరిగినటువంటి పరిస్థితులు. అదేవిధంగా గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు కూడా జరిమానా వేసింది. మీరు ఎంత పెద్ద గ్రేన్ రేంజ్ దెబ్బతీస్తే ఇక్కడ రాజధాని గట్ట అవసరం అని చెప్పేసి. ఈ రోజు వాళ్ళు ఆ విధంగా చెప్పేటువంటి ఈ రోజు మర్చిపోవచ్చు వాడు. అవన్నీ మొత్తం థీమ్ చెప్పి 2019 వరకు. ఇక విజయవాడ వదలకు వస్తే ఏం జరిగింది అనేది, ఎంత దోపిడీ జరిగింది అనేది, పులిహార కోసం ఎన్ని కోట్లు తాగింది, అగ్గిపెట్టు కోసం, కొవ్వొత్తుల కోసం, డ్రోన్ల కోసం. ఇక చూసుకుంటే రాజకీయ ప్రజలు మొత్తం కూడా ఈ రోజు ఏదైనా అపవాది వస్తే, ఏదైనా అపాయం వస్తే, ఏదైనా ప్రకృతి విపరిస్తే టీడీపీ వాళ్ళకి పండగండి దోసుకోవటానికి. ఎందుకంటే దాని మీద ఆడిట్ ఉండదు కాబట్టి ఈ రోజు మొత్తం కూడా ప్రజలకు ఎక్కడ కూడా ఎప్పుడైతే ఆర్ఆర్పేట జగన్ గారు వెళ్ళి వరద బాధితుల్లోకి వెళ్ళి మాట్లాడారో అప్పుడు ప్రభుత్వ చర్యలు వేగవుతాయి. అంతవరకు లేవు. అంతవరకు సింగనగర్ అటు పై తిరుగుతా చంద్రబాబు నాయుడు ఊరక మీడియా మేనేజ్ చేశాడు తప్ప ఎక్కడ కూడా మొత్తం అధికారులు మొత్తం తన ఇల్లు మునిగిపోతే దాన్ని చూపించకుండా దానికోసం వచ్చి కలెక్టరేట్ లో కొనుక్కొని ఏదో చేస్తాడు. పోలవరం కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఏదన్నా స్టీల్ ప్లాంట్ ఆగిపోయిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే. అదే విధంగా పోలవరం ఎంతో కొంత పురోభివృద్ధి జరిగిందంటే ఈ మధ్య ఏదైతే
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఏదైతే అసలు వచ్చారో పోలవరానికి రీటెండరింగ్ ఎవరు వెళ్ళమన్నారండి? మొత్తం ఎంతవరకు ఒప్పు జరిగింది తెలుసుకున్నప్పుడు గత 24 కోట్ల రూపాయలు దోపిడీకి స్వయాన ప్రధానమంత్రి పోలవరం ప్రాజెక్ట్ ని ఏటీఎం గా వాడుకుంటున్నారు అనేది స్వయాన ప్రధానమంత్రి అన్నారు కదా. అయితే నేనేమంటానంటే కనకారావు గారు, ఒక్క నిమిషం బాటి శంకర్ గారు, కనకారావు గారు, ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, దాదాపు 39% ఓట్ బ్యాంక్ ప్రతిపక్ష హోదా ఉందని నేను అనలేదండి. ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రభుత్వానికి ఆపోజిట్ గా ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ముగ్గురు కలిస్తే గెలిచారంటే గుర్తు పెట్టుకోండి. శంకర్ గారు జనసేనకి చూసారు కదండి, మొన్న ఎంటర్ అయ్యారు మీరు 10 సంవత్సరాల తర్వాత మీరు మాట్లాడతారా? అసలు మీరు సింగిల్ గా పోటీ చేయండి. ఒక నీతి నిలకడ లేదు, ఒక స్టాండ్ లేదు, మీరు మాట్లాడారంటే మీకుందా నీతి నిలకడే? నీతి ఉందా మీకు? సొంత బాబాయిని చంపేసిన వాళ్ళ గురించి నీతి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. సొంత చెల్లి వచ్చి బయట చెప్పింది, సొంత చెల్లి వచ్చి అన్నయ్య కాపాడానంటే ఆయనే చంపేసి ఇంకేం కాపాడతాడు? చంద్రబాబు నాయుడు తమ్ముడు చెప్పొద్దు. ఉన్నాయి మీ మీద, ఒకటి కాదు. శంకర్ గారు ఒక్క నిమిషం ఉండి 1 by 1 మాట్లాడు. కనకారావు గారు, ఇప్పుడు మంచి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి. 39% ఓట్ బ్యాంక్ ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఖచ్చితంగా మోదీ గారు చొరవ తీసుకొని ఆపాలి అని చెప్పేసి ఢిల్లీలో ఒక టెంట్ వేసి 1,00,000 మంది వైసీపీ శ్రేణులతో అక్కడ ఒక ధర్నా చేస్తే ఖచ్చితంగా మోదీ గారు ఎందుకు దిగిరారో చూద్దాం. ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేస్తారు కదా. గారు ఖచ్చితంగా మీరు చెప్పాడు, ఖచ్చితంగా ప్రజల కోసం ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదు. 40% ఓటు బ్యాంకు ప్రజలు అవకాశం ఇచ్చారు. అందువల్ల ఏంటంటే ఎక్కడ రాజీ పడవు. మేము అధికారంలో ఉన్నప్పుడే ప్రధానమంత్రి గారికి లేఖ రాసి స్టీల్ ప్లాంట్ ఆపాలని మాట్లాడడం జరిగింది. అదే ఎలక్షన్ మూమెంట్ లో కూడా ఎలక్షన్ ప్రజలు జగన్ గారు చెప్పారు స్పష్టంగా, మీరు ఈ కూటమి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ అమ్మే దాంట్లో ఇబ్బంది పడతారు, అమ్ముతారు ఖచ్చితంగా చెప్పి మొత్తం వీడియో తీయండి. మొత్తం అందువల్ల ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలు కాపాడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే జనం నమ్మారు పాపం. వాళ్ళు ముగ్గురు కలిసి చెప్పారు, మీకు 15, నీకు 15, 18 అవకాశం ఇస్తాం. జనవరి తర్వాత మా నాయకుడు ప్రజల్లోకి వస్తే రాష్ట్ర రాజకీయాలు కాబోతా ఉంది. జనవరి తర్వాత వస్తారా బయటికి జగన్ గారు? ఎస్, మా నాయకుడు ఇప్పుడు ఏడబోలేదండి. మా నాయకుడు ప్రజల్లోనే ఉన్నాడు, ప్రజల కోసం ఉంటాడు, ప్రజల కోసం పనిచేస్తాడు. జనవరి తర్వాత మేము ఖచ్చితంగా ఈ రాష్ట్ర కోసం, ఈ రాష్ట్ర పనిచేస్తాం, ప్రజల్లో ఉంటాం. ఓకే సాహిబ్ గారు, సో మరొక అంశం, ఇప్పుడు ఈ నామినేటెడ్ పదవులో కోలాహలం కూడా మళ్ళీ దసరా ఆఫర్గా మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి సమక్షంలో మళ్ళీ ఈ నామినేటెడ్ పోస్టులు కూడా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో పెండింగ్ ఉన్న కార్పొరేషన్లు కూడా భర్తీ చేస్తారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే జాబితా కూడా సిద్ధమైంది అనేటువంటి ఒక న్యూస్ కూడా వస్తూ ఉంది. అయితే ఆల్రెడీ చేసే ఉంటారు, ఇప్పుడు దాకైతే ఉండరు. మొదటి విడతకే అందరం సిద్ధం చేసి ఉంటారు 1 by 1. సో నెక్స్ట్ బ్రహ్మనాయుడు గారు, కనకారావు గారు మాట్లాడింది ఎట్టుందంటే, వైకాపా పార్టీ వాళ్ళు నిజం మాట్లాడితే వాళ్ళ తల 1000 ఒక్కలైద్దని ఒక శాపం ఉందంట. అదే ఆ స్వామీజీ ఉంటాడు కదండి, ఆయన మునకేసిన స్వామీజీ చెప్పాడు. నేనేమంటానంటే చక్కగా మాట్లాడండి. యా సాహిబ్ గారు కంటిన్యూ చేయండి. అమరావతి వీళ్ళకి ఇష్టం లేదు, నిజమే. గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్లు పెనాల్టీ వేసిందని తప్పు చెబుతున్నారు. అది తప్పు. ఎందుకంటే అమరావతి మీద వీళ్ళ నాయకులు వారికే ఉన్నాడు కదా, కొంతమంది మేధావులు కలిసి గ్రీన్ ట్రిబ్యునల్ వేస్తే 2017 డిసెంబర్ లో అక్కడ కట్టడాలకు అనుమతి ఇచ్చారండి. అది లేట్ అయింది. 5 సంవత్సరాల నుంచి అక్కడ కట్టడాలు జరగల. ఆ తర్వాత కేంద్రం ఒక 10,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. దాంతో పాటు అక్కడ మేము కొన్ని కట్టడాలు కట్టాం. దౌర్భాగ్యం ఏంటంటే వైకాపా పార్టీ వాళ్ళు 5 సంవత్సరాలు అక్కడి నుంచే పాలిచ్చారండి. ఆ చుట్టుపక్కల ప్రాంతం మీద విషయం చెప్పారు. అది తప్పు, కరెక్ట్ కాదండి. గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల రూపాయలు జరిమానా వేసింది, ఇసుక తవ్వుతుంటే ఇసుక తవ్వకాల మీద వేసింది. రెండో అంశం, అమరావతిలో రోడ్లు మొత్తం తవ్వుకెళ్ళిపోయారండి. సీడ్ యాక్సెస్ రోడ్ తో వేశారండి. ఇందాక మిత్రులు చెప్పినట్టు అక్కడ ఇనుము, సిమెంటు,
ఈ దీంతో పాటు ఇసుక ఉండేదండి. ఆ ఇసుక మొత్తం ఎటు తీసుకెళ్లారో తెలియదు. దాంతో పాటు పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి 3 రాజధానులు అని ఏది నాటకాలు ఆడారు. మరి నిజంగా వీళ్ళు 3 రాజధానులు అనే అంశం ఇవాళ ఉంటే ఏరండి వాళ్ళు?